పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం ఎలా ఉందంట? మాటతో కాదు శక్తితో ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో లేదు. దేవుని రాజ్యం ఎలా ఉందంట? మీ పక్కలు చెప్పండి. నువ్వు ప్రజాస్వామ్యంలో లేవు. అందరితో కలిసి, నలుగురితో కలిసి నువ్వు వెళ్ళడానికి నువ్వు ప్రజాస్వామ్యంలో లేవు. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక రాజ్య సంబంధమైన జీవితము. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక రాజ్యానికి సంబంధించిన జీవితము, ఒక రాజ్యానికి వారసులమైన జీవితము. ఒక రాజ్య అధిపతి నిన్ను ప్రేమతో నిన్ను తన రాజ్యానికి వారసునిగా చేసుకున్న జీవితము నీ క్రైస్తవ జీవితము. అన్నిటితో నువ్వు కాంప్రమైజ్ అయిపోవడానికి లేదు. అందరు ఏమనుకుంటారో అన్నట్లుగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఉద్యోగం చేసే చోట, బిజినెస్ చేసే చోట, చదివే చోట, నువ్వు ఉన్న చోట నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి, వేరే వ్యక్తివి. అందుకనే నువ్వు నీ క్రైస్తవ జీవితంలోకి రాగానే నీ మనస్సు వేరే వాళ్ళను హత్తుకోదు. నీ మనస్సు దేన్ని హత్తుకోదు. ఎందుకంటే నీ మనస్సు ఆల్రెడీ ప్రభువును హత్తుకొని ఉంది. దేవుని రాజ్యము మనం మాట్లాడుకుంటూ కూర్చునేది కాదు. దేవుని రాజ్యము శక్తి. అందరూ చెప్పండి, దేవుని రాజ్యము, దేవుని శక్తి. దేవుడు మాట్లాడితే మాటలు మిగిలాయా? మాట్లాడింది జరిగిందా? చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు ఏం చెప్పాడు? మాట చెప్పాడండి. ఇంకా మాటతోనే ఆగిపోయిందా, లేకపోతే మాట నెరవేర్చబడిందా? దేవుని రాజ్యము కేవలం మాటలు కాదు, దాని నెరవేర్పు. దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. ఇలాగా మనం చూస్తే దేవుడు 6 రోజులు పలికాడండి. 6 రోజులు పలికితే 6 రోజులు సుందరమైనవి దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దేవుడు తన మాటతో పనిచేశాడు. ఆ మాట కేవలం మాట కాదు, అది శక్తి. మాట కేవలం మాట కాదు, అది ఏమైంది? శక్తి. ఇది కలుగును గాక అంటే కలిగింది, వచ్చును గాక అంటే వచ్చింది, భూమి పుట్టించును గాక అంటే పుట్టింది. హల్లెలూయా. ఇలా మనం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు పలికాడు చేశాడు. అంటే ఆయన వాక్యము, ఆయన రాజ్యము మాట కాదు, మాట మాత్రమే కాదు, అది ఏంటి అంటే శక్తి. దేవుడు కలిగిన ఊపిరి, దేవుడు కలిగిన జీవం ఏంటి అంటే మాట, శక్తి. అల్టిమేట్గా జరగాల్సింది ఏంటంటే శక్తి, పవర్. శక్తి మేనిఫెస్ట్ అవ్వాలి, పవర్ మేనిఫెస్ట్ అవ్వాలి, అథారిటీ మేనిఫెస్ట్ అవ్వాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇలా 6 దినాలు పనిచేసిన తర్వాత 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో 6 దినములు పనిచేసిన వాడు మనిషిని ఏ జీవంతో మాట్లాడి సమస్తాన్ని శక్తితో చేశాడో మనిషిని అదే ఊపిరితో చేసి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుడు తన రాజ్యాన్ని మాటలు కాదు శక్తి అని సంఘానికి చెప్తున్నాడు. పౌలు భక్తుడు దేవుని ఆత్మ ద్వారా కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తూ ఉన్నాడండి. కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు, దేవుని రాజ్యము మాట కాదు, మాటలతో కాదు, శక్తి. హల్లెలూయా.
ప్రభుకు స్తోత్రం. ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన కుటుంబస్తుల్లో, మన పరిస్థితుల్లో ఆయన తన రాజ్య మహిమను ప్రత్యక్షపరుస్తున్నాడు అని మనము నమ్ముతున్నట్లయితే అసలు ఆయన రాజ్యం ఏంటి, ఆయన రాజ్యము ఏంటి అని చెప్పండి. ఆయన రాజ్యము శక్తి. ఎంత శక్తి అంటే అన్ని శక్తుల కన్నా మించిన శక్తి. ఇది మనకు అర్థం కాకపోతే మనకు తెలియకుండానే ఒక శక్తి పనిచేస్తుందండి. మనకు తెలియకుండానే ఒక శక్తి పనిచేస్తుంది. చూద్దాం, యోహాను సువార్త 10:10 చూద్దాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ అందరూ చెప్తాం. దొంగ ఎందుకు వస్తాడంట? ఉప్పులో పప్పు అయిందా లేదా, పప్పులో ఉప్పు అయిందా లేదా చూడడానికి వస్తాడండి. ఈ మధ్యలో ఏం టిఫిన్స్ తింటున్నారు మన వాళ్ళని చూడడానికి వస్తాడండి. పాపము క్రైస్తవులు బోరు కొడుతుంటుంది, 2 జోకులు వేసిపోదామని వస్తాడండి. దొంగ ఎందుకు వస్తాడంట? ఏం చేయడానికి వస్తాడంట? చెప్పాలండి. దొంగతనమును, హత్యయు. గజ దొంగలన్నీ ఉండేవాళ్ళండి. గజ దొంగలు వాళ్ళు ఏంటంటే మామూలు దొంగల మాదిరి దొంగతనంగా వచ్చి దొంగతనం చేసిపోయే వాళ్ళు కాదండి. గజ దొంగలు అంటే అర్థం ఏంటంటే టైము చెప్తారనమాట. రేపు 4 గంటలకు మీ ఇంట్లో దొంగతనం చేయబోతున్నాము, లేకపోతే పలానా చోట అటాక్ చేయబోతున్నాము చెప్పి వాళ్ళు చేయాలనుకునేది చేసేసి వెళ్ళిపోతారండి. అదేంటంటే పవరా కాదా? దేవుని రాజ్యము శక్తి అని నువ్వు గ్రహించకపోతే క్రైస్తవ జీవితంలో నీ శత్రువు శక్తితో పనిచేస్తూ పోతున్నాడు. వాని శక్తి ఏంటంటే నీ దగ్గర దొంగలిస్తాడు. వాడు ఏం చేయడానికి వస్తున్నాడంట? మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 10:10. దొంగతనమును, హత్యయు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును, మరి దేనికి రాడు. ఏమేం చేస్తాడు? దొంగతనం, హత్య, నాశనం. ఈ 3 పవరా లేకపోతే ఉట్టి మాటలు మాట్లాడటమా? దొంగతనము నీ దగ్గర నుంచి నీకు తెలియకుండానే మాయమైపోతుందండి. నీకు తెలియకుండానే నాశనం అనేది జరుగుతూ పోతుంది. నీకు తెలియకుండానే డెత్ అనేది నీ జీవితంలో జరుగుతూ పోతుంది. అపవాది తన శక్తితో పనిచేసేవాడుగా ఉన్నాడండి. అపవాది కుట్రతో పనిచేసేవాడుగా ఉన్నాడు. అపవాది కుయుక్తితో పనిచేసేవాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుని రాజ్యము శక్తి అది అన్ని రకాల శక్తుల కంటే మించిన శక్తి అని కనుక నీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా నీ శత్రువు నీకు తెలియకుండానే నీ దగ్గర దొంగలిస్తాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. నీ జీవితంలో నువ్వు చూస్తూనే ఉంటావు. నువ్వు చూస్తూ ఉండగానే అన్ని పోగొట్టుకుంటూ ఉంటావు. చాలామంది ఇలా పోగొట్టుకొని ఒక స్టేట్మెంట్ చెప్తారు, యెహోవా ఇచ్చెను. చాలామంది ఏమంటారంటే యోబు మా బాబు అన్నట్టుగా యోబుకు దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడండి. యోబు దేవుడే ఇచ్చాడు, ఆయనకే మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఈరోజు నువ్వు స్వయాన దేవుని రాజ్యానికి వారసుడైన వ్యక్తివి. నువ్వు సంపాదించుకొని పోగొట్టుకోవడం కాదు, నువ్వు సంపాదిస్తూనే ఉండే వ్యక్తివి. నీవు జీవంలోంచి నిర్జీవంలోకి వచ్చే వ్యక్తివి కాదు, నువ్వు జీవము సమృద్ధి జీవంలో అలా కొనసాగే వ్యక్తివి. నువ్వు నాశనమయ్యే వ్యక్తివి కాదు, నువ్వు దినాభివృద్ధి చెందే వ్యక్తివి. దానికి కారణం ఏంటంటే దేవుని రాజ్యం అంత శక్తివంతమైనది, దేవుని రాజ్యం అంత ప్రభావము నీ జీవితంలో చూపించినదిగా ఉంది. నువ్వు ఏ రాజ్యానికైతే వారసురాలు అయ్యావో ఆ రాజ్యము నిన్ను దోచుకున్న వారిని దోచుకునేటట్లుగా శక్తి సామర్థ్యం ఇస్తుంది. మీరు పాత నిబంధనల గ్రంథంలో చూస్తే రాజులు రాజ్యాల మీద దాడి చేశారండి. మన పితరుడైన అబ్రహాం, ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దామండి. ఆదికాండం 14:12 నుండి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా
తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రియాను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎవరండి అబ్రాము? ఎవరండి అబ్రాము? రాజా అండి? ఒక సామాన్యుడా? చెప్పాలి. అబ్రాము ఎక్కడైతే ఉన్నాడో రాజా లేకపోతే ఒక సామాన్యుడా? మనుషులు చూడడానికి ఒక సామాన్యుడు అండి. ఆడ 5 మంది రాజులు ఉన్నారు, పెద్ద సైన్యం ఉంటే 318 మంది ప్లస్ అబ్రాము ప్లస్ 319 మంది వెళ్ళి వెంట పెట్టుకొని రాజులను తరమేను అని బైబిల్ చెప్తుంది. 15వ వచనం. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అందరూ అబ్రాము జిందాబాద్ అందామండి. అబ్రాము జిందాబాద్ అందామండి. హల్లెలూయా. మొత్తానికి కొట్టి తెచ్చాడా లేదా? మీరు కొంచెం ముందుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఎంతమంది రాజులు ఉన్నారో. రాజు ఒకడు వచ్చి కొట్లాడతాడండి? చెప్పండి. రాజుకు సైన్యం ఉండదా? మరి అబ్రాహాము కూడా సైన్యం ఉందా లేదా? మీ పక్క వాళ్ళు చెప్పండి, అబ్రహాము సంతానంగా నీకు కూడా సైన్యం ఉంది. హల్లెలూయా. అబ్రహాము సంతానంగా నీకు కూడా సైన్యం ఉందండి. ఆ సైన్యం నీకు అర్థం కానందుకే ఈరోజు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. నీకు కావాల్సింది ఏదో దొరకనందుకు నువ్వు సతమతం అయిపోతున్నావు. నువ్వు పోగొట్టుకున్నందుకు సతమతం అవుతున్నావు. ఎవరో దొంగలించినందుకు మాయమైపోయినందుకు నువ్వు సతమతం అవుతున్నావు. కానీ అబ్రాముకు తెలుసు అబ్రాము సైన్యము తన ఇంట్లో ఉందని. అబ్రాము తన సైన్యముతో వెళ్ళి రాజులను తరిమి తన తమ్మునికి సంబంధించిన ఆస్తిని, అన్ని ఆస్తులను, ఆ రాజులకు సంబంధించిన ఆస్తులను మొత్తం కొట్టుకొని వచ్చాడండి. అతడు కదొర్లా యామెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఏమంటున్నాడు? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఏమంటున్నాడు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ దేవుడు స్తుతింపబడునుగాక. ఏం చేస్తాడంటే మన దేవుడు శత్రువులను మనకు అప్పగిస్తాడా? మనల్ని శత్రువులకు అప్పగిస్తాడా? ఎందుకు ప్రభు నన్ను ఇట్లా చేస్తున్నావు ప్రభు? శత్రువులకు అప్పగించా. అబ్రాము శత్రువులకు అబ్రామును అప్పగించాడా? లేకుంటే అబ్రాము శత్రువులు అబ్రాముకు దేవుడు అప్పగించాడా? నీకు అర్థమైన దాన్ని బట్టి ప్రార్థన ఉంటుంది, లేదంటే స్తుతి ఉంటుందండి. నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉన్నావు అంటే శత్రువుకు నీకు కనబడుతున్నా నువ్వు స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ శత్రువు నీకు స్వాధీనం అవ్వబోతున్నాడు, ఆ శత్రువుకు సంబంధించింది నీకు స్వాధీనం అవ్వబోతుందని చెప్పేసి ముందే స్తుతించడం మొదలు పెడతావు నువ్వు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, లోతు ఆస్తి ఒకటే కాదు, రాజుల ఆస్తి అంతా కొట్టుకొని వచ్చాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, లోతు పోతే పోయాడు కానీ వచ్చేటప్పుడు ధనవంతుడు అయ్యాడు. అందరు ఇక్కడే ఉన్నారండి. హల్లెలూయా.
మీ పక్క వాళ్ళు చెప్పండి, శారమ్మ పోతే పోయింది కానీ వచ్చేటప్పుడు ఆస్తి తీసుకొచ్చిందండి. దేవుడు లెక్కగట్టి, నీ శత్రువు ఎవరైనా నిన్ను దోచుకుంటే లెక్కగట్టి నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆ శత్రువు నుంచే లాక్కొని వచ్చి నిన్ను ధనవంతునిగా చేస్తాడు. 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి బయటకు వస్తున్నటువంటి ఇజ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకొని బయటకు వచ్చారని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. మిక్కిలి బంగారంతో వాళ్ళు బయటకు వచ్చారండి. మిక్కిలి ఆస్తి, బంగారం, విలువైన బంగారంతో, ఆభరణాలతో బయటకు వచ్చారండి. తర్వాత దాన్ని దూడ చేశారు, అది వేరే కథ అండి. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మన దీవెన ఆశీర్వాదాలనే అన్నీ తయారవుతాయండి. మనం సంతోషంగా ఉంటే ఎన్నెన్ని చేస్తామో మనకే తెలియదండి. దుఃఖంలో ఉన్నప్పుడు చేసే దానికంటే సంతోషంగా ఉన్నప్పుడు మనం చేసే ఘనకార్యాలు చాలా గొప్పగా ఉంటాయండి. మీ పక్కన చూడండి, నువ్వు శత్రువుకు అప్పగించబడడం కాదు, శత్రువు నీకు అప్పగించబడేటట్లు చేసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. గట్టిగా హల్లెలూయా చెప్దామని చూద్దాం. ఎటువంటి దేవుణ్ణి అబ్రాహాము కలిగి ఉన్నాడంట చూద్దాం. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఏంటండి ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే తెలుసా అండి? శత్రువు నీకు లోబడేటట్టుగా చేయడమే ఆశీర్వాదము. శత్రువు నీకు లోబడతాడు. శత్రువు నిన్ను దోచుకుంటే తిరిగి వానిది మొత్తం నిన్ను దోచుకునేటట్టుగా చేస్తాడు. అదే బ్లెస్సింగ్ అంటే, అదే ఆశీర్వాదము. అటువంటి రాజ్యము శక్తితో ఉంది. ఆ శక్తితో ఉన్న రాజ్యానికి దేవుడు నిన్ను వారసునిగా చేసుకున్నాడు. ఆ శక్తి సామర్థ్యము నీవు గ్రహించకపోతే, అందుకనే మనము ఆ మత్తయి సువార్త 4:17 చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలండి. యేసు ప్రభు ఏం ప్రకటిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించింది. కాబట్టి ఏం మారాలంట? పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి ఏం మారాలంట? బాగా గమనించండి, దేవుని రాజ్యానికి నీ మనసుకు చాలా సంబంధం ఉందండి. దేవుని రాజ్యానికి నీ హృదయానికి, దేవుని రాజ్యానికి నీ తలంపులకు, దేవుని రాజ్యానికి నీ భావోద్రేకాలకు, దేవుని రాజ్యానికి నీ శరీరానికి, దేవుని రాజ్యానికి నీ ఆత్మకు, దేవుని రాజ్యానికి నీ మైండ్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్, ఎవ్రీథింగ్ చాలా చాలా సంబంధం ఉంది. అది ఆ రాజ్యముతో నింపబడడానికి కోరుకోవాలి. ఆ మనసు కోరుకోవాలి, ఆ ఆలోచనలు కోరుకోవాలి, ఆ తలంపులు కోరుకోవాలి. మారుమనసు పొందడం అంటే కేవలము ఏదో చేయకూడదు చేస్తుంటే అది మానుకోవడం కాదు. అది చాలా లీస్ట్ థింగ్. అలా నువ్వు ఏదో వదిలిపెట్టేసి, ఏదో దేవునికి వ్యతిరేకంగా ఉంది అని వదిలిపెట్టేసి, నీవు గనక ఆ రాజ్యముతో నింపబడకపోతే, నీవు కనుక ఆ రాజ్యాన్ని నీ మనసులో, నీ హృదయంలో, నీ తలంపులో కోరుకోకపోతే, ఆ రాజ్య ప్రభావము, శక్తి అన్నది దాని కొరకు నీ మనసును సిద్ధపరచుకోకపోతే, నువ్వు ఆశతో కోరుకోకపోతే, నువ్వు దేన్ని విడిచిపెడతావో మళ్ళీ దాంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. నువ్వు విడిచిపెట్టడం కంటే నీవు నింపబడడం అన్నది, గ్రహించడం అన్నది, నేర్చుకోవడం అన్నది, ఆ ప్రకారం కోరుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నీవు నీ లోపల, నీ హృదయంతో నువ్వు అనుదినము దేవుని రాజ్యాన్ని, ఆయన మహిమను కోరుకోవాలి, ఆశించాలి, తప్పించాలి, ఆశగుణ ప్రాణముగా ఉండాలి. ఆ రాజ్యం యొక్క శక్తి అనుదినము నీ ప్రతి పనిలో, అనుదినము నీ కుటుంబంలో, నీ గృహంలో, ప్రతి చోట ఆయన రాజ్యము ప్రత్యక్షం అవ్వడం నువ్వు చూడాలి. ఆ శక్తి ప్రభావము నువ్వు అనుభవించాలని నువ్వు కోరుకోవాలి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకోవాల్సిన కోరిక అదే. నువ్వు ఆశించాల్సిన ఆశ అదే. నీకు నీడి ఉన్నటువంటి దాని గురించి కాదు. నీకు ఈరోజు ఏదో కావాలి అది కాదు. దేవుని రాజ్యాన్ని కోరుకునే మనసు ఫస్ట్ నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఏదాన్నో విడిచిపెట్టే మనస్సు
అన్నది ఒకటైతే, దానికంటే మించినది నువ్వు దేవుని రాజ్యాన్ని కోరుకునేటువంటి, ఆశించేటువంటి, ప్రతి పరిస్థితిలో కోరుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి, గ్రహించాలి, ఆశించాలి. అపోస్తల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. బాగా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. యేసు రక్తము ద్వారా మనము ప్రతి పాపం నుండి కడగబడ్డాం, పరిశుద్ధులం అయిపోయాం, నీతిమంతులం అయిపోయాం. కానీ నీవు అలా కడగబడిన వ్యక్తిగా ఏ రక్తముతో కడగబడ్డావో ఆ రక్తంలో నువ్వు నిలిచి ఉన్నావో ఆ రక్తం నీలో నిలిచి ఉంది. ఏ రక్తంలో నిన్ను కడిగిందో ఆ రక్తములో నువ్వు నిలిచి ఉన్నావు, ఆ రక్తము నీలో నిలిచి ఉంది. ఇది ఒక భక్తికి సంబంధించినటువంటిది కాదు, ఇది ఒక రాజ్యానికి సంబంధించినది. ఈ అవగాహన గనక నీకు లేకపోతే నువ్వేం చేస్తావంటే నిన్ను కొట్టే వాళ్ళని, తిట్టే వాళ్ళని క్షమించుకుంటూ పోతావు. కానీ నిన్ను కొట్టే వ్యక్తిని, నిన్ను తిట్టే వ్యక్తిని, వాళ్ళ వెనక పనిచేస్తున్న శక్తులను నువ్వు గ్రహించవు. నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే పోన్లే దేవుడు మళ్ళీ ఇస్తాడులే అనుకుంటావు. సరే వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ పోతుంది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవాకే మహిమ కలుగును గాక. ఇలాంటి లైఫ్ నీకు ఇవ్వబడలేదు. నువ్వు రోషంతో, పౌరుషత్వంతో, అసలు అబ్రహాం ఒక్క ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా 5 మంది రాజుల మీదకి దుంకేశాడండి. అక్కడ ఎంత సైన్యం ఉంటుంది, ఎంతమంది వచ్చారని కూడా తెలియకుండా తన దగ్గర ఉన్నటువంటి 318, ఈయనతో కలిపి 319 మంది కలిసి వెళ్ళి రాజులను కొట్టి మొత్తము దోపుడు సొమ్మును మొత్తం వేసుకొని వచ్చేసాడు. ఎక్కడైనా దేవుని అడిగాడా? తన భార్య వెళ్ళింది. అబ్రాము భార్య చెరపడితే సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా? అబ్రాము ఎలా దేవుని నిబంధనలో ఉన్నాడో అబ్రాము భార్య కూడా అలానే నిబంధనలో ఉంది. కాబట్టి నిబంధన ప్రకారము సైలెంట్గా అబ్రాము ఉండాలి, నిబంధన ప్రకారం దేవుడు యాక్టివ్గా పనిచేయాలి. కానీ దేవుడు అబ్రాముతో నిబంధన కలిగి ఉన్నాడు, కానీ లోతుతో నిబంధన కలిగి లేడు. అందుకని ఇప్పుడు నిబంధన సంబంధమైన అబ్రాము రైజ్ అయ్యాడు. అక్కడ నిబంధనలో ఉన్న అబ్రాము భార్య కొరకు దేవుడే రైజ్ అయ్యాడు. కానీ ఇక్కడ నిబంధనలో ఉన్న అబ్రాము తన తమ్ముని కొరకు రైజ్ అయ్యాడని. ఇది మనకు అర్థం కావాలండి. ఎప్పుడు దేవుడు నీ కొరకు రైజ్ అవుతాడు, ఎప్పుడు నువ్వు రైజ్ అవ్వాలన్నటువంటి జ్ఞానము దేవుని రాజ్యములో నీకు అర్థం కావాలి. అపోస్తల కార్యములు 1:8 చూద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. నాకు అంటే ఎవరైనా, ఎవరికి నాకు అంటే ఎవరైనా, అది ఎవరైనా చనిపోయిన వాడా, చనిపోక ముందా, లేకపోతే చనిపోయిన వాడా, లేకపోతే చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వాడా? మరొకసారి చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. అందుకనే అపోస్తులు ఏం చేస్తారు? మేము పునరుద్ధానుడైన యేసు క్రీస్తును ప్రకటించుతున్నాము, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుతున్నాము అన్నారండి. మేము ప్రకటించున్నది క్రీస్తును కాదు, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుతున్నాడు. పునరుద్ధానం అంటే ఏంటి? మరణం నుంచి లేచిన తర్వాత దాన్ని ఏమంటారు? పునరుద్ధానం అంటారు. పునరుద్ధానం అంటే ఏంటి? ఒకసారి మనం రోమీలకు రాసిన పత్రిక చూద్దాం, 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు యేసయ్యను మృతులలో నుండి లేపాడు. యేసయ్యను మృతులలో నుండి లేపాడు.
అలా మృతులలో నుండి లేయడం అనేది శక్తియా భక్తియా? మృతులలో నుండి లేయడం అనేది శక్తియా భక్తియా? నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయాలు బతికారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, అసలు మొత్తం నీ పేరు వైరల్ అయిపోతుంది, అవునా కదా? ఇటువంటివి ట్రై చేయక మనం ఇట్లున్నాం. కానీ మన ఛానల్ ఓకే, ఎవరు లేకుండా ఒకరిద్దరే ఉన్నారు. కానీ మనమే కనుక ప్రార్థన చేస్తే 3 రోజులు చచ్చిపోయిన వ్యక్తి బరియల్కి తీసుకెళ్తుంటే ఆపండి అని ఏసయ్య ఒక విధవరాలి కుమారుడు చచ్చిపోతే ఆ పాడ మీద తీసుకెళ్తుంటే ఏసయ్య వెళ్ళి ఏం చేశాడు? బాడీని ముట్టాడా, పాడని ముట్టాడా? ముడితే ఏమైంది? అప్పట్లో యేసు ప్రభువుకు ఇన్స్టాగ్రామ్ లేదు, కానీ ప్రపంచంలో ఎవరికి లేని వ్యూస్ వచ్చేసేవాడిని. కానీ ఆ రోజుల్లో లేవని ప్రభువు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆయన నీ ద్వారా పనిచేస్తున్నాడు కాబట్టి నీకు యూట్యూబ్ ఛానల్, నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్, దాని నిండా ఫుల్ అయిపోయి బరువెక్కిపోయి వ్యూస్, సబ్స్క్రైబర్స్. మీ పక్క వాళ్ళు చెప్పండి, టమాటా చట్నీ, గోంగూర చట్నీ, గోంగూర మటన్, దానికే లక్షల వ్యూస్ వస్తున్నాయండి. కొంతమందికి తల దూకుంటే వ్యూస్ వస్తున్నాయి, కొంతమందికి గుండు చేయించుకుంటే వ్యూస్ వస్తున్నాయి, కొంతమందికి సగం బట్టలు వేసుకుంటే వ్యూస్ వస్తున్నాయి, కొంతమందికి ఫుల్ బట్టలు వేసుకుంటే వ్యూస్ వస్తున్నాయి. కానీ నీ క్రైస్తవ జీవితంలో నీవు డెమాన్స్ట్రేట్ చేయడానికి దేవుని రాజ్యపు శక్తి నీకు అనుగ్రహించబడింది. దాన్ని గనక నువ్వు వీడియో తీసి యూట్యూబ్లో పెడితే, నీ టెస్ట్ మనీ యూట్యూబ్లో పెడితే సంబంధం లేని వారు చూసి బ్లెస్ అయిపోతారండి. లాస్ట్ సండే ఒక అద్భుతమైన టెస్ట్ మనీ చెప్పారండి బ్రదర్. ఆ లాస్ట్ ఫ్రైడే కాకుండా ఆ లాస్ట్ ఫ్రైడే అనాయింటింగ్ హీలింగ్ సర్వీస్ జరిగింది. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నారా, లేకుంటే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నారండి. అయితే లైవ్ జరుగుతుంది మంది. ఆ ఫోన్లో లైవ్ వింటూ వెళ్తూ ఉన్నారంట. సడన్గా యాక్సిడెంట్ అయిందండి. ఇంకో బైక్ వచ్చి బ్రదర్ బైక్ను కొట్టంగానే కింద పడిపోయారా? ఏమేం చెప్పు అంటే అక్కడ క్రాస్ ఉంది, ఆ క్రాస్ నుంచి నేను ఇలా ఎంటర్ అవుతున్నాను, వెనక కూర్చున్నాను. సడన్గా ఒక అతను సడన్గా ఎంటర్ అయిపోయేసి కొట్టడం వలన బైకులు ఎక్కడ పోయాయో తెలియదు, కానీ నేను మాత్రం ఒక మాన్యువల్ మీద పడ్డాను. నాకు పెద్దగా ఎక్కువ గాయాలైనాయి. నేను చెప్తాను. అయితే బ్రదరు యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి, ఈ వేసుకున్నటువంటి షర్టు నిండా బ్లడ్, మొత్తము ఇంజురీ అయింది. ఇక్కడ మొత్తం బ్లడ్ ఇదైపోతే అక్కడ కొంతమంది వచ్చి ఆ బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి పసుపు పెట్టారంటండి. ఆ రక్తం పడింది, పసుపు పడింది ఇక్కడ. అయినా బ్రదరు లైవ్ మాత్రం వదలలేదండి, ఫోన్ను వింటూనే ఉన్నాడు. అయితే బ్రదర్ను హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే డాక్టరు అడుగుతున్నాడంట, ఎందుకు పసుపు వేశారు అని. ఎందుకు పసుపు వేశారు అంటే, గాయమైంది, ఆ గాయంలో నుంచి బ్లడ్ కారుతూ ఉంటే పసుపు వేసాము కారకుండా అని చెప్తే, డాక్టర్ క్లీన్ చేసి చూస్తే ఇంత గీత కూడా లేదండి. ఈ విషయం ఫ్రైడే రోజు జరిగింది. సండే రోజు సెకండ్ సర్వీస్ అయిపోయి ఇంకా అందరికీ ప్రేయర్ చేసిన తర్వాత వచ్చి నాతో చెప్తున్నారు, నేను వెతుకుతూ ఉన్నాను. బ్రదర్ ఎక్కడ బ్రదర్ అని. బ్రదర్ ఏమన్నా ఫుల్ హెయిర్ ఉందండి? నేను వెతుకుతూనే ఉన్నానండి. ఇప్పుడన్నా లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఇంకా హెయిర్ కొంచెం పెరిగిందండి. బ్రదర్ చెప్తూనే ఉన్నారు, నేను వెతుకుతూనే ఉన్నానండి. ఇంత స్క్రాచ్ కూడా కనపడలేదు. డాక్టర్ క్లీన్ చేసిన తర్వాత ఈయనకి ఎందుకు మీరు పసుపు వేశారు మీరు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు అని అంటున్నాడంట. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అది ఏం సర్వీస్? అది హీలింగ్ అండ్ అనాయింటింగ్ సర్వీస్ అండి. ఎక్కడుంటే జరిగింది ఇది? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం తలనొప్పితో వచ్చిన వాళ్ళు తలనొప్పితోనే పోయింటారండి. తల ప్లస్ నొప్పి. ఎందుకంటే సాక్ష్యం చెప్పకపోతే మరి అర్థం అదే కదండి.
టెస్టిమనీ చెప్పకపోతే అర్థం ఏంటి? నొప్పిన వాళ్ళు మేము బాగేయమని ఎన్ని రోజుల తర్వాతైనా చెప్పాలి కదండి. కానీ బాగా గమనించండి, ఫెయిత్ అనేది చాలా 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 పవర్ఫుల్ అండి. ఫెయిత్ను ఆపరేట్ చేయడం అనేది చాలా పవర్ఫుల్. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ప్రభువుని మనం దీవించను కాక, ఆమేన్. దేవుని రాజ్యము నీ కొరకు ఏ శక్తి కలిగిన కార్యం చేయడానికైనా రెడీగా ఉంది. బట్ చాలాసార్లు మనం కాంప్రమైజ్ అవుతామండి. మనుషులతో కాంప్రమైజ్ అవుతాం, పరిస్థితులతో కాంప్రమైజ్ అవుతాం, అపవాదితో కాంప్రమైజ్ అవుతాం, అపవాది శక్తులతో కాంప్రమైజ్ అవుతాము. మనకు తెలియకుండానే మనం అన్నిటితో కాంప్రమైజ్ అయిపోతామండి. కానీ దేవుని రాజ్యము తన రాజ్య మహిమను నీ జీవితంలో, నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ బిజినెస్లో, నీ చదువులో, నీ ఉద్యోగంలో ఆయన తన రాజ్య మహిమను డెమాన్స్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి. లాస్ట్ వీక్ అనాయింటింగ్ సర్వీస్లో టెస్టిమనీ చెప్పారండి యాక్సిడెంట్ గురించి. దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా సేవ్ చేశాడో. ఇంతకుముందు ఇందిరా సిస్టర్ వాళ్ళు కూడా టెస్టిమనీ చెప్పారు. కారు లారీ కొడితే ఇంత ఎత్తు ఉంటుందండి. యాక్సిడెంట్ జరిగిన చోట డివైడర్ ఇంత ఎత్తు ఉంటుంది. కారు వెళ్ళి డివైడర్ మీద ఇలా కూర్చుందంటండి. అలా కనుక లేకపోతే ఆ టైంలో వచ్చే లారీలో, ఆ ఫాస్ట్గా వచ్చే దానికి ఒక్క లారీ కొట్టడం కాదని ఎన్ని లారీలు కొట్టేవో, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో. కానీ అలా లేపి డివైడర్ మీద అట్లా కూర్చోబెట్టాడంట. ఇంత అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో మనుషులు, ఎవ్వరు లేని స్థలంలో సడన్లో యవనస్తులు వచ్చి కారును దింపితే మళ్ళీ అదే కారులోనే హైదరాబాద్కి వచ్చారంటండి. దేవుని రాజ్యం నీ కొరకు తన పవర్ను, తన అథారిటీని డెమాన్స్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. నువ్వు దేంతో కాంప్రమైజ్ అవ్వద్దు, దేంతో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకో తెలుసా అండి? దేవుని రాజ్యం అన్నది ఏ శక్తులకు సమానమైనది కాదు. అన్ని నామముల కన్నా పైనామము నీ రాజు యొక్క నామము. హల్లెలూయా. అన్ని నామములు కలిగిన ఎటువంటి శక్తులనైనా జయించగలిగిన శక్తి కలిగిన జీవితాన్ని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ లోకంతో కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ లోక సంబంధమైన వాటికి కాంప్రమైజ్ అవ్వద్దు. ఎన్నైనా చేస్తాయి అవి, కానీ నీ కొరకు దేవుని రాజ్యం నిలబడడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. దేవుడు అబ్రాము పక్షముగా నిలబడ్డాడు. ఐగుప్తు రాజు చెరబడితే ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చి, ఆమె ఒకని భార్య, నువ్వు గనక పొరపాటున చెయ్యేస్తే చచ్చిపోతావు, నేను చంపేస్తాను నిన్ను అన్నాడండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ప్రేమమయుడే కానీ శత్రువుకు టెర్రర్గా పనిచేస్తాడు ఆయన. నీ శత్రువుకు భయం పుట్టిస్తాడు. నీ శత్రువు వణికిపోతాడు. అలా చేయడానికి ఆయన సమర్థుడు. అపవాది యొక్క శత్రువు యొక్క పన్నాగాలను నాశనం చేయడానికి దేవుని రాజ్యాధికారం పనిచేస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎవరికి సాక్షులుగా ఉంటారంట? కాగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యూదయ సమరయ భూదిగంతములకు మీరు నాకు, ఎవరైనా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు. హల్లెలూయా. అంటే ఒక శక్తికి సాక్షులముగా ఉంటాము, పునరుద్ధానానికి సాక్షులంగా ఉంటాము. అది అల్టిమేట్ పవర్. పునరుద్ధానం అన్నది సాతాను దగ్గర లేదండి, ఓన్లీ జీవాధిపతి దగ్గరనే ఉంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఇంత శక్తివంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని శక్తివంతంగా నువ్వు కనుగొనగలుగుతున్నావా? శక్తివంతంగా ఈ రాజ్యం నీకు అర్థమవుతుందా? మహిమకరంగా ఇది నీకు అర్థమవుతుందా? నువ్వు ఏ రాజ్యానికి వారసునివయ్యావో ఆ రాజ్యముకున్నటువంటి సామర్థ్యము బైబిల్ చదివి నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఒకవేళ అలా గ్రహించకపోతే
నీ జీవితంలో స్తుతి అన్నది, ప్రైజింగ్ అనేది ఉండనే ఉండదండి. ప్రైజ్ లేని చోట వర్షిప్ అనేది ఉండనే ఉండదు. స్తుతించి ఘనపరిచి నిన్ను నువ్వు సమర్పించుకోవడం అన్నది ఉండనే ఉండదు. 24 గంటలు ప్రార్థన మొరపెట్టడం, కన్నీరు గార్చడమే ఉంటుంది. దేవుని రాజ్యం మాటలతో లేదు, దేవుని రాజ్యం శక్తితో ఉంది. అన్ని శక్తుల కంటే మించిన శక్తి. అటువంటి రాజ్యానికి నువ్వు వారసురాలవయ్యావన్న విషయం నువ్వు గ్రహించి ఉన్నావా లేదా? అనుభవిస్తున్నావా లేదా? అది అనుభవంలోకి నీకు రావాలంటే పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా మాత్రమే అది నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగడానికి కాదు, ఎవ్రీ డే సూపర్ న్యాచురల్ అథారిటీ, శక్తి, పవర్ ఆయన పరిశుద్ధాత్ముడు నీ శరీరంలో, నీ హృదయంలో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ కుటుంబంలో, నీ కుటుంబస్తుల్లో డెమాన్స్ట్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అందరికీ అనుగ్రహించబడుచున్నది. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఇంతవరకు చూడని శక్తిని చూసేటట్లుగా, ఆ రాజ్య మహిమను నువ్వు ఏదైతే చూడలేకపోయావో, అనుభవించలేకపోయావో, అనుభవించేటట్టుగా చేయడానికి ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. మీ రాజ్య మహిమను ప్రత్యక్షపరుస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. దానికి వీరు సాక్షులుగా ఉందరుగాక. ప్రతి పరిస్థితిలో మీ మహిమ ప్రత్యక్షపరచబడును గాక. మీ రాజ్య మహిమ ఎముకలు, కీళ్ళు, కండరాలు, నరాలు, చర్మం నుంచి బోన్ మ్యారో వరకు, హెడ్ టు టో, ప్రతి అవయవము, ప్రతి ఎముక, ప్రతి కీలు, ప్రతి కండరం, ప్రతి నరము 100% ఆరోగ్యంగా మార్చబడును గాక. ఆరోగ్యంగా పని చేయను గాక. అరిగిపోయిన వాటి స్థానంలో నూతన ఎముకలు వచ్చును. నిర్జీవమైన నరముల స్థానంలో జీవము నరములు పుట్టును గాక. ఆరోగ్యకరమైన రక్తం ఉండును గాక. తలంపుల ఆలోచనలు, హృదయంతరంగాలు ఉండును గాక. పరిశుద్ధాత్మ సంబంధమైనవి. మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తాం.